స్వామి చెప్పారు, సాక్షాత్తు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు ముఖత అర్జునుడు భగవద్గీతను విని తరించాడు. అలాగే మనము కూడా భగవంతుడి యొక్క దివ్య అనుగ్రహము చేత సాక్షాత్తు సత్యసాయి పరమాత్ముడే మనందరికీ గురువై మనల్ని కూడా తరింపజేస్తూ ఉన్నారు. పరమాత్ముడే గురువుగా వచ్చి ఈ లోకానికి ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించినటువంటి సాయి పరమాత్ముడే మనందరికీ కూడా నేటి కలియుగంలో స్వామి చెప్పారు, సూచక గురువు, వాచక గురువు, బోధక గురువు, పరమ గురువు, నిషిద్ధ గురువు అని 5 గురువులు ఉంటారు. భగవంతుడే స్వయంగా గురువుగా వచ్చాడు. అది సాయి భక్తులైన మీ అందరి యొక్క అనేక జన్మల పుణ్య ఫలం అని చెప్పారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు. చూడండి, ఎంత అదృష్టం చేసుకుంటే భగవంతుడిని గురువుగా మనకి లభించారు. స్వామి దయ మన పూర్వజన్మ సుకృతం. వెంకటగిరి మహారాజా గారి కొడుకు కృష్ణయాచేంద్ర స్వామివారికి పాదసేవ చేస్తూ వెంకటగిరికి స్వామివారు వెళ్ళేటప్పుడు 1952లో ఈ ప్రశ్న అడిగారు. స్వామి పాదాలు ఒత్తుతూ, స్వామి మీకు రామకృష్ణ పరమహంసకి, రమణ మహర్షికి, గురునానక్కి ఉన్నటువంటి తేడా ఏమిటి అని అడిగారు. ఒత్తుతూ అడిగితే అప్పుడు ఆయన చెప్పారు, కాదు, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, గురునానక్, ఇలా మిగతా ఎంతమంది కబీరు, ఎంతమంది గురువులు ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా మానవత్వంలో పుట్టి, మానవుడిగా పుట్టి, పూర్వజన్మ సుకృతము చేత సాధనని పెంచుకుంటూ గురుస్థానానికి, క్రమేపీ దైవస్థానానికి ఎదిగారు. వీళ్ళందరూ కూడా ఈ సకల చరాచర జగత్తుని సృష్టించడానికి మూలకారకుడైనటువంటి పరమాత్ముడిని నేను, ఆ పరమాత్ముడే మిమ్మల్ని ఉద్ధరించడానికి మానవ స్థాయికి దిగి వచ్చాను అని చెప్పారు. మీకు అర్థమైంది కదండి? ఇక్కడ మానవుడు గురువు అయ్యాడు, అక్కడ పరమాత్ముడు మానవుడు అయ్యాడు. చూసారా? అక్కడ పరమాత్ముడే మానవుడిగా జన్మించి మన మధ్యలో మనలాగే మాట్లాడుతూ, మనలాగే ప్రవర్తిస్తూ మనకి అన్ని విషయాలు కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పారు. వాస్తవానికి స్వామి చెప్పింది ఏమిటి? ఈ లోకానికి మొట్టమొదటి గురువు ఎవరంటే పరమాత్ముడే. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఎక్కడ ప్రారంభమైందండి? సదాశివ సమారంభం. సదాశివుడి దగ్గర ప్రారంభమైంది.